ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో దేవో అభిరక్షతు. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులందరికీ దర్శనమిస్తారు. కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ముక్కోటి అంటే 3 కోట్లు అని. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశి తిథులతో సరి సమానమైనటువంటి పవిత్రతని కలిగి ఉండటం వల్ల కూడా దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తున్నారు. ఇది కొంతమంది చెప్పే మాట. ఈ వైకుంఠ ఏకాదశి రోజే పాల సముద్రాన్ని మధించినప్పుడు చిట్ట చివరికి అమృతం పుట్టింది. ఆ అమృతం పుట్టింది కూడా ఈ రోజే అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని అర్జునుడికి ఏకాదశి రోజే ఉపదేశించాడు అనేది భక్తులకు విశ్వాసం. అది మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరిస్తే మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం ఉండదు అంట. అంటే ఏమిటి అర్థం దానికి? మళ్ళీ జన్మ ఉండదు, మోక్షమేనని. ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి పూజ చేసినటువంటి వాళ్ళకి పుణ్యఫలంతో పాటుగా కార్యసిద్ధి కూడా కలుగుతుంది. అంటే వాళ్ళు తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నట్లు మోక్షమే దొరుకుతుంది. వాళ్ళకి మరుజన్మ ఉండదు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించేటటువంటి విష్ణు పూజ, భగవద్గీత పారాయణ, గోవిందనామ స్మరణ, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే కృష్ణ పరమాత్మని గుర్తు చేసేటటువంటి శ్రీమద్ భాగవతంలో ఉన్న దశమ స్కంధం, అలాగే శ్రీమద్ రామాయణం, ఈ పురాణాల శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. అయితే ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల చేపట్టినటువంటి కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయని కూడా పెద్దలు చెబుతారు, గురువులు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామి, రామాలయం, కృష్ణాలయం, నరసింహస్వామి ఆలయాల్లో స్వాములను దర్శించుకోవాలి. మాకైతే కృష్ణ మందిరం ఉన్నది, మేము ఉండే చోట రాధాకృష్ణుల మందిరం, అలాగే రామాలయం ఉన్నది. దగ్గరలోనే శివాలయం కూడా మాకు ఉన్నది. ఈ రోజున ఆచరించేటటువంటి ఉపవాసం, జాగరణ, భగవన్నామ జపం, ధ్యానము ఇవన్నీ కూడా శుభ ఫలితాలు కలగజేస్తాయి. వీటితో పాటు ఖర్చు లేనటువంటిది పురాణ శ్రవణం. చక్కగా యూట్యూబ్లో మహానుభావులు అందరూ చెప్పినవి ఉన్నాయి.
అవి చక్కగా మనం వినొచ్చు. లేదు మనకు ఓపిక ఉంటే మన ఇంట్లో ఉన్న గ్రంథం తీసి మనమే చదువుకోవచ్చు, అధ్యయనం చేయొచ్చు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది. అంటే ఉత్తర ద్వార దర్శనం మనల్ని వైకుంఠానికి చేరుస్తుంది అని. మిగతా రోజుల్లో ఉత్తర ద్వార దర్శనం ఉండదు, తూర్పునే ద్వారం ఉంటుంది ఏ దేవాలయానికైనా, లేదా పశ్చిమం. ఎక్కువ దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరిచి ఆ ద్వారానికి ఎదురుగ్గా స్వామి యొక్క ఉత్సవమూర్తులను పెడతారు ప్రతి దేవాలయంలో. మా చీరాలు అయితే అద్భుతంగా అన్ని గుళ్ళల్లో చేస్తారు. మేము తెల్లవారుజామున 5 గంటలకే లేచి స్నానాది అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకొని ఇంకా ముందు రోజే కొనకొచ్చి పెట్టుకుంటాం టెంకాయలు, ఈ పండ్లు, పూలు, అవన్నీ చక్కగా బుట్టకేసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి 8 అవుతుంది ఉదయం. ఆయా దేవాలయాల్లో ప్రసాదం పెడతారు. చక్కగా ప్రసాదాన్ని కాస్త నోట్లో వేసుకుంటే, షుగర్ పేషెంట్ అయినా కూడా నాకే బాధ అనిపించదు. చలిలో కూడా వెళ్తాం. అంటే సంవత్సరంలో ఒక్కసారే కదా భగవంతుడి యొక్క ఉత్తర ద్వార దర్శనం మనం చేసుకోగలిగేది. అందుకని వెళ్తాం అన్నమాట. మీరు కూడా ఓపిక చేసుకొని వెళ్ళండి. కేవలం ఒక్క వైకుంఠ ఏకాదశికి ఆ ఒక్కరోజే మిగతా దేవాలయాల్లో ఏర్పాటు చేస్తే ఉత్తర ద్వార దర్శనం తిరుమలలో 10 రోజుల పాటు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే తిరుమలకి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన్ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. అందువల్ల 10 రోజుల పాటు అవకాశం కల్పిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రిపూట ఏకాంత సేవ తర్వాత బంగారు వాకిలి మూసేస్తారు తిరుమలలో. ఆ తర్వాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి ఘడియలు ప్రారంభించిన తర్వాత సుప్రభాతం మొదలుకొని, సుప్రభాతం బదులుగా ఇప్పుడు తిరుప్పావై చదువుతారు. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి యొక్క గర్భాలయానికి ఆనుకొని ఉన్నటువంటి ఆ ఉత్తర వైకుంఠ ద్వారాన్ని తెరిచే ఉంచుతారు. ఇప్పుడైతే గత 4-5 ఏళ్లుగా 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు సామాన్య భక్తులకి ఈ వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించడానికి ప్రయత్నాలు చేశారు. ముందుగానే ఆన్లైన్లోనే టికెట్లు పెట్టేశారు. డిసెంబర్ 30, 31, జనవరి 1, 2026 సంవత్సరం దర్శనాలకి నవంబర్ 7 గురువారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో భక్తులకు ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే లక్కీ డిప్ ద్వారా ఉచిత సర్వదర్శన టోకన్లు కూడా కేటాయించారు. ఆ తర్వాత జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేయబోతూ ఉన్నారు. అయితే తిరుమలతో పాటుగా శ్రీరంగం, కావేరీ నది తీరంలో ఉంటుంది శ్రీరంగ క్షేత్రం. ఆ శ్రీరంగనాథ పెరుమాళ్ దేవాలయం గురించి కూడా మనం తొందరలోనే ఈ ధనుర్మాసంలో చెప్పుకుందాం తప్పకుండా. మేము ఒక 2 సార్లు వెళ్ళటం తటస్థించింది ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనాన్ని. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి దేవాలయం అద్భుతమైంది. ఈ దేవాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజుల పాటు ఘనంగా జరిపిస్తారు. ఇందులో భాగంగా మొదటి భాగాన్ని పాగల్పట్టు అంటారు, ఉదయపుడు పూజ. రెండో భాగాన్ని ఇర్రపట్టు అంటారు, రాత్రి పూజ.
శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీరంగనాథ పెరుమాళ్ వారిని ఈ వైకుంఠ ఏకాదశి రోజు వజ్రాలతో తయారు చేసినటువంటి వస్త్రాలని చక్కగా అలంకరిస్తారు. ఆ తరువాత 1000 స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకొచ్చే స్వామిని అక్కడ భక్తులకి దర్శన భాగ్యం కలిగిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళినటువంటి భక్తులు నేరుగా పరమాత్ముడి యొక్క ధామమైనటువంటి శ్రీవైకుంఠానికి చేరుకుంటారు. ఇది అక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క నమ్మకం. కాబట్టి మనం కూడా యథాశక్తి మనం ఉన్నటువంటి ఊళ్ళోనే ఈ ముక్కోటి ఏకాదశి రోజు చక్కగా దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ముక్కోటి ఏకాదశి దేవతలకి బ్రాహ్మీ ముహూర్త కాలం. ఎందుకంటే జనవరి 15న రాశి మారతాడు సూర్య భగవానుడు. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. అంటే దేవతలకి దక్షిణాయనం రాత్రిపూట అయితే ఉత్తరాయణం పగలు. ఈ దక్షిణాయనానికి చిట్ట చివరి సమయం ఈ యొక్క ధనుర్మాసం. ఈ ధనుర్మాసం 16వ తేదీ ప్రారంభమైంది. ధనుర్మాసంలో వచ్చేటటువంటి మొదటి శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా నిర్ణయిస్తారు. అందుకని ఒక్కొక్కసారి ఈ ముక్కోటి మార్గశీర్షంలో వస్తుంది, ఒక్కొక్కసారి పుష్యమాసంలో కూడా వస్తుంది. ఈ సంవత్సరం పుష్యమాసంలో వచ్చింది. ఇది తెలుసుకోవాలి. అంటే ముఖ్యం ఏంటంటే ధనుర్మాసం ప్రారంభం అయిన తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్లపక్ష ఏకాదశి ఇది వైకుంఠ ఏకాదశి. ఇది నిర్ణయం ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. ఈ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు వచ్చింది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు గనక విష్ణుమూర్తి యొక్క దర్శనాన్ని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి గనక దర్శించుకుంటే అటువంటి వాళ్ళకి పునర్జన్మ ఉండదుగాక ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి మహాత్య గ్రంథం కూడా ఈ మాటే చెప్పింది. అందువల్ల చలికాలం అయినప్పటికీ కూడా కాస్త చలిని భరించగలిగే దుస్తులు ధరించి చక్కగా దేవాలయానికి వెళ్ళండి. కాకపోతే ఒక్కటి, చటారి తీసుకునేటప్పుడు మాత్రం నెత్తి మీద టోపీలు కానీ మంకీ క్యాపులు కానీ ఇవి ఏవి ఉంచుకోకూడదు. అవి తీసి చక్కగా జేబులో పెట్టేసుకొని, మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని భగవంతుడి యొక్క తీర్థం పుచ్చుకొని చక్కగా వాళ్ళు ఇచ్చే ప్రసాదం పుచ్చుకొని చటారిని శిరస్సులు గనక ధరిస్తే ఆ స్వామి దర్శనం వల్ల మనకిక పునర్జన్మ ఉండదు. వాస్తవానికి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి బయట పెట్టినప్పుడు మూల విరాటులో ఉండేటటువంటి శక్తి ఉత్సవమూర్తుల్లోకి ప్రవహిస్తుంది. అందువల్ల బాగా రష్గా ఉంటే మూలమూర్తిని దర్శనం చేసుకోవడానికి అవకాశం లేకపోతే చింతపడద్దు. చక్కగా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఉత్సవమూర్తులని దర్శనం చేసుకున్నా అంతటి ఫలితం ఇస్తారు కదా పరమాత్మ. అటువంటప్పుడు విపరీతంగా రష్ ఉండి ఆ జనంలో తోసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయబాకండి. ఆ ముందు రోజో ఆ తర్వాత రోజో మూల విరాట్ను దర్శించండి. వాస్తవానికి మూల విరాట్లో ఉండే శక్తి అంతా ఉత్సవమూర్తుల్లో కూర్చుంటుంది ఆ వైకుంఠ ఏకాదశి రోజున. అందువల్ల మనం చింతపడక్కర్లేదని నా అభిప్రాయం. ప్రతి దేవాలయంలో చేస్తున్నారు ఇవాళ. వాస్తవానికి వైష్ణవాలయాల్లోనే ముక్కోటి ఏకాదశి అనేది ప్రాముఖ్యత. కానీ మా ఊళ్ళో అయితే శివాలయంలో ఉంటుంది. అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అంటే అందరి దేవతలని దర్శించుకునే అవకాశం మనకు కల్పిస్తున్నారు. మంచిదే కదా మనకి. చక్కగా దాదాపు 1 కిలోమీటర్ పరిధిలోనే మా ఊళ్ళో దేవాలయాలన్నీ ఉంటాయి.
వెంకటేశ్వరుడు ఉన్నాడు, వేణుగోపాలుడు ఉన్నాడు, సాంబ సదాశివుడు ఉన్నాడు, అలాగే ఆంజనేయ స్వామి ఉన్నాడు, సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది, అయ్యప్ప ఉన్నాడు. అన్ని దేవాలయాలు మాకంతా ఒక 500 మీటర్ల పరిధిలోనే చీరాల్లో ఉంటాయి. చక్కగా వెళ్ళటానికి దాదాపు 30 ఏళ్ళ నుంచో మేము వైకుంఠ ఏకాదశికి వెళుతూ ఉన్నాం. భగవంతుడు ఆయనే శక్తి ఇస్తాడు మనకి. తప్పకుండా మీరు కూడా మీ చోట ఉండేటటువంటి 1-2 దేవాలయాలకైనా వెళ్ళండి. మా గ్రామంలో అయితే చక్కగా రామాలయం ఉంది, ఆ ప్రక్కనే కృష్ణ మందిరం ఉంది, అలాగే చౌడేశ్వరమ్మ దేవాలయం ఉంది. ఇవన్నీ కూడా చూసుకుంటాం. ఇక్కడ అంటే మాకు చీరాల మొదటి నుంచి ఉన్న ఊరు కాబట్టి మేము చీరాలు కూడా వెళ్ళి అక్కడ దేవీ దేవతలను కూడా దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికి అవకాశం ఉన్న మేరకి వాళ్ళు కనీసం 1-2 దేవాలయాలకైనా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించి మోక్షాన్ని పొందండి అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. అయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.